ప్రజాస్వామ్య వ్యవస్థలో మీడియా ప్రధాన పిల్లర్ అని కొనియాడుతూ ఈ ఏడాది నేరాల శాతాన్ని శుక్రవారం మధ్యాహ్నం నగరంలోని పోలీస్ కమిషనరేట్లోని సమావేశ మందిరంలో జరిగిన మీడియా సమావేశంలో కమిషనర్ వెల్లడించారు. హత్యలు, కిడ్నాప్, అటెంప్ట్ రేప్, వైట్ కలర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలు, ప్రాపర్టీ క్రైమ్ కొంతమేర తగ్గాయని చెప్పారు. అయితే సైబర్ నేరాల శాతం గణనీయంగా పెరిగిందని, పెరగడానికి గల కారణాలను ఆయన వివరించారు. 2021-2022 సంవత్సరాలతో పోల్చుకుంటే 2023లో నేరాల శాతం తగ్గినట్లు తెలిపారు. సమాజంలో పాత్రికేయుల పాత్ర చాలా కీలకమైనదని, ప్రజలకు, అధికారులకు అనుసంధానంగా ఉంటుందన్నారు. రోడ్డు ప్రమాదాలకు సంబంధించి 2022లో 4496 ఉన్న రోడ్డు ప్రమాదాలు 2023లో 3513 నమోదయ్యాయని తెలిపారు. దిశ కౌన్సిలింగ్ సెంటర్ మన దగ్గర ఇప్పుడు దిశ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో దిశ కౌన్సిలింగ్ సెంటర్ ఉంది. అక్కడ వచ్చిన పెటిషన్స్, టోటల్ నెంబర్ ఆఫ్ పెటిషన్స్ మన దగ్గర ఈ సంవత్సరం వచ్చింది 240. దాంట్లో కాంప్రమైజ్ చేసింది 162. తర్వాత దాని మీద ఎంక్వైరీ పెండింగ్ ఈజ్ 78. ఈ విధంగా కంపేర్ టు ప్రీవియస్ ఇయర్స్ నంబర్ ఆఫ్ పెటిషన్స్ కొద్దిగా తగ్గింది. ఎందుకంటే we are able to solve most of the issues through Disha app or through counseling initiatives. That is about women's safety. Mahila police also, they have also done very well. Dadapu 640 Mahila police mana Visakhapatnam police strength lo unnaru vallu. They are taking up lot of counseling sessions actually. Manaku telodu idi baita publicity ekko kavatledu kaani they are going to each and every school, every colleges, tarvata secretariat lo unna panilu kuda adanapuga chestunaru. Adi kaakunda prati school lo velli bad touch, good touch gurinchi, tarvata చట్టాల గురించి, ఈ